జలీల్ ఖాన్ వైసీపీలో కలిసి టీడీపీలో చేరారు, మంత్రి అవుదామని ఆశపడ్డారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. ఎందుకు మంత్రి పదవి రాలేదు, దానికి కారణాలు ఏమిటి, దానికి ఏ కారణాలను జలీల్ ఖాన్ అన్వేషిస్తా ఉన్నారు, ఆయన ఆశ ఎప్పుడు నెరవేరిపోతుందో అనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో మనతో మాట్లాడబోతున్నారు జలీల్ ఖాన్. ముందుగా ఆయనకి ఫేస్ టు ఫేస్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మంత్రి జలీల్ ఖాన్ అని అనిపించుకుంటారు అనుకుంటున్న సమయంలో అనిపించుకోకుండా అయిపోయారు. ఎక్కడ దెబ్బ తగిలింది? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీ మినిస్టర్ లేకుండా ఎక్కడ లేడు. 0.5%, 0.5% ఉన్న కులాలకు కూడా న్యాయం జరిగింది. మరి ముస్లిం మైనార్టీకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నాకన్నా ప్రభుత్వానికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. మీ లెక్క ప్రకారం విజయవాడని క్యాపిటల్ సిటీగా చేస్తే సరిపోద్ది, అభివృద్ధి చేస్తే సరిపోద్ది, మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోయినా సరిపోద్ది, మీరు ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం? కాదు, మైనార్టీకి కంపల్సరీగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ పరిణామాలు జరిగినాయో రాయచోటి నుంచి శ్రీకాకుళం దాకా గ్రామాల నుంచి కూడా నాకు ఫోన్లు రావడం జరిగింది. చెప్తే నేను ఒకటే చెప్పా, న్యాయం చేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, కొన్ని సమీకరణం వల్ల ప్రాబ్లం ఏర్పడింది, డెఫినెట్గా మనకి న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. అంతే తప్ప దీంట్లో ముఖ్యమంత్రి గారు ఉండటం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అభివృద్ధి, ఆయన అనుభవం అవన్నీ చెప్పేది మీరు ఎదుటి వాళ్ళ చెవులో పూలు పెట్టడానికి తప్ప, మీరు టీడీపీలో చేరింది 100% మంత్రి పదవి కోసమే, మంత్రి పదవి ఇస్తారని అంటే ఏమంటారు? అది తప్పు. నేను చేరింది ఒకటే, మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన ఉంటేనే బ్రహ్మాండంగా భావితరాలు ఆనందంగా ఉంటారనేదే నాకున్న 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన ఉండాల్సింది. భావితరాల సంగతి ముందు జలీల్ గానే ఆనందంగా లేడు, నిరాశాజనకంగా మారిపోయాడు, 2 రోజుల్లో మొత్తం సీన్ మారిపోయింది. నేనెక్కడ ఇది లేను. నేను ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నా. ఆయన కూడా లాస్ట్ మినిట్ వరకు నన్నే ఉంచాలనే దీంతో పట్టుదలతో ఉన్నారు. మరి కొన్ని కారణాల వల్ల జరగటం జరిగింది. అది దాన్ని ఏ రకంగా సరిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. మైనార్టీలకు తప్పనిసరిగా క్యాబినెట్కు చోటు ఇవ్వాలి, అన్ని క్యాబినెట్లు కూడా ఉంటుంది, అన్ని చోట్ల చూశాం కూడా. కానీ తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో ఒక్క మైనార్టీ సీటు కూడా రాలేదు, ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఆ కోపం ఏమైనా మీ పార్టీకి ఉందా? వీళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో ప్రాబ్లం ఉంది. ముస్లిమ్స్లో రాజకీయాల పట్ల చాలా చురుకుగా వచ్చి నాయకులుగా తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని చోట్ల ఉన్న ఇతర కులస్తులతో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్తో వాళ్ళకి సీట్లు రాకుండా పోతున్నాయి. ఎక్కడైతే గెలుస్తారో అక్కడ మొత్తం గెలిచినవి కూడా మీతో పాటు, మీతో సహా మొత్తం వైసీపీలోనే గెలిచారు మైనార్టీ ఎమ్మెల్యేలంతా కూడా. ఇప్పుడు ఇచ్చిన పాయింట్లు కూడా గెలిచే పాయింట్లే. టీడీపీ కూడా ఇచ్చింది అక్కడే మైనార్టీలకు సీట్లు. అంటే మీ దగ్గర కాకపోవచ్చు, మిగతా చోట్ల చూసుకుంటే కదిరి అలాంటి చోట్ల, కదిరిలో ఇవాళ నంద్యాల సైడ్లో ఇచ్చారు. మరి ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ ఇతర కులస్తులు టీడీపీని మైనార్టీలు తమకు వ్యతిరేకమైన పార్టీ అని అనుకుంటున్నారా? అట్లా అనుకుంటా పొరపాటు. మరి ఎందుకు గెలవలేదు? ఒక సీటు కూడా కనీసం ఒక చోటన్నా గెలవాలి కదా. కోస్తాలో కాబట్టి ఉత్తరాంధ్రలో కాబట్టి రాయలసీమలో ఎక్కడో ఒక చోట గెలవాలి. ఆ ఊళ్ళో ఉన్న పరిస్థితులు, కులాలు, మరి వాళ్ళకు ఆధిపత్యం కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న బడ్జెట్ కన్నా 20-30% ఇవాళ మనకి ಹೆಚ್ಚು ఇస్తున్నారు. ఇవాళ 820 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇతర మార్గాలుగా మరి 300 కోట్ల రూపాయల దాకా. చంద్రబాబు మీద నమ్మకం ఉందని చెప్తున్నారు మీరు. మీ శాఖ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఎవరికి ఇవ్వకుండా మాకు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు దగ్గర ఉంది కదా. మీరు ఎందుకు ఆయన మీద నమ్మకం పెట్టరు? మీలాగానే మీకంటే ఎక్కువ పనిచేసేవాడని మీరు నమ్ముతున్నప్పుడు మైనార్టీలకు మీకంటే ఎక్కువ ఆయన అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే కాదు, ముస్లింలు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా మనవాడు ఉన్నాడనేది వాళ్ళకు తృప్తి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకోగలరు, వాళ్ళ సమస్యలు చెప్పుకోగలరు, దాంతో వాళ్ళు తృప్తి చెందుతారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి, సామాన్య మనిషి వెళ్ళాలంటే కష్టం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కులానికి సంబంధించిన వాడు ఉంటే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. ఏప్రిల్ 2కు ముందు జలీల్ ఖాన్లో కనిపించిన ఉత్సాహము, ఆనందం ఇప్పుడు కనిపించడం లేదు. మోసపోయాను అనుకుంటున్నారా టీడీపీలో చేరి? నా సంగతి తక్కువ ఆలోచిస్తున్నా నేను. నాకు ఓట్లు ఇచ్చిన ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల భావితరాలు సంతోషంగా ఉంటారని ఆలోచన ఎక్కువ చేస్తున్నా. అంటే మంత్రి పదవి కోసం టీడీపీలో చేరారు, ఇతనికి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. అది ఊహాగానాలే తప్ప నేను మంత్రి పదవి కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు, డబ్బులు ఇచ్చారు, 30 కోట్లు ఇచ్చారు, 20 కోట్లు ఇచ్చారని. 30 పైసలు ఇచ్చిన
ఉదాహరణ ఎక్కడా లేదు. మేమే పార్టీలో వచ్చిన కాడి నుంచి అనేక కార్యక్రమాలు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. మాకు ఎక్కడ గవర్నమెంట్ నుంచి రూపాయి రాలా. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు. మంత్రి పదవి రాకపోవడానికి మీరు చెప్పే కారణాలు ఇప్పుడు ఆలోచించే కారణాలు ఏమున్నాయి? ఇప్పుడు వాళ్ళు అంటున్న ఏంటంటే మనం మొన్న ఏదో బైక్లో నేను చెప్పింది చెప్పకుండా ఆయన సోషల్ మీడియా బీకాంలో ఫిజిక్స్ అన్నా ఉందా? బీకాంలో నేను అల్లా అది నేను అంతా విన్నారులే. నేను బీకామ్ నేను చదువుకుంది మెట్రికులేషన్ పాస్ అయ్యి పీసీ ఉంటాను. బీకాం చదివాను, బీకాంలో ఆయన అన్నాడు ఫిజిక్స్ ఉంటుంది. ఆయన నన్ను అడిగాడు, మీరు ఇంత మంచి మార్కులతో సెకండ్ క్లాస్లో పాస్ అయినప్పుడు ఫర్దర్ స్టడీస్ ఎందుకు చేయలేదు అన్నాడు. చదివితే ఏం చదవాలనుకున్నాను అన్నారు. బీకామ్ అన్నాడు. నేను ఏంటి దీంట్లో నేను ఎంపీసీ గ్రూప్ మెట్రికులేషన్లో పీయూసీ, దాంట్లో కూడా అదే ఉంటాయని భావించా. 30 సంవత్సరాల క్రితం చదువుని ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలంటే ఏంటి? మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు 2028లో 64 అన్నాడు. 64 ఈ రాష్ట్రాన్ని వేరే ఆయన 64 అన్నా 74 అన్నా ఆయన పదవి అనుకుంటది. బీకాంలో ఫిజిక్స్ మీ మొత్తానికి అసలుకి ఎసరు తెచ్చిన దాన్ని అట్లా చేసుకుని ఈ చిన్న విషయాన్ని ఇంతకన్నా గొప్ప విషయాలు పెద్ద నాయకులు ప్రధాని కాడి నుంచి ముఖ్యమంత్రుల దాకా చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. కానీ బీకాంలో ఫిజిక్స్ ఉందన్న విషయం అందరికీ తెలిసింది. అసలు ఇంకోటి నిజం మాట్లాడుకోవాలన్నా ఫిజిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్. అది ఈవెన్ ఆంధ్రాలో కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో అది ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంది. ఈ ఫిజిక్స్ చదువుకుంటే లేదన్నారు. దాన్ని లేదంట్లా నేను చెప్పింది చెప్తున్నా, లేదని ఇప్పుడు చెప్తున్నా. కానీ నేను చెప్పని దాన్ని క్లబ్ చేసి పెట్టాడు ఆయన. కాదు, మీరు వాదించారు కూడా, అక్కడ ఉంటది మీరు చూసుకోండి అని చెప్పారు. నేను ఎంపీసీ మెట్రికులేషన్ పీయూసీలో చదువుకున్నాను కాబట్టి దాంట్లో ఉంటుంది అనుకున్నా. నేను చదువుకున్న దాని గురించి నేనేం చెప్పను. ఇదేమన్నా ప్రజలకి నష్టమా, రాష్ట్రానికి నష్టమా? తర్వాత చెప్పినా కూడా అనుకున్నారా ఇది మనకి ఇబ్బంది అవుతుంది బీకాంలో ఫిజిక్స్? అసలు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారిని దాని తర్వాత కూడా కలిసా. ఆయన కూడా చాలా మా చిన్న నవ్వి ఏముందలే అది అందరూ చాలా మంది చాలా విషయాలు జరుగుతాయని భావించి చాలా లైట్గా తీసుకున్నాడు ఆయన. ఓకే, పెద్ద హెవీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికి. అది ఎవరికన్నా నష్టమా? అదెందుకు కారణంగా చెప్పారు మరి? కొంతమంది చెప్తున్నారు. అంటే మీ దగ్గర కూడా వచ్చినట్టున్నారు కదా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏం చెప్పలేదు. డెఫినెట్గా మీకు న్యాయం జరుగుద్దని చెప్పారు. బీకాంలో ఫిజిక్స్ అనేది ఒక కారణం అయిపోయింది మీ మంత్రి పదవి రాకపోవడానికి. అట్టేం చెప్పలేదు. నేను ఊహించుకున్నా కొంతమంది నాతో తిరిగే మనుషులు కొంతమంది చెప్పడం జరిగింది. కానీ అది పెద్ద ఎవరికి నష్టమైన విషయం కాదు. ఇంతకన్నా గొప్ప విషయాలు జరిగినాయి. రాష్ట్రానికి 28 నెలలు అయింది వేరే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇప్పటికి 28 నెలలు అయింది. 2028లో 64 జగన్మోహన్ రెడ్డి అన్నాడు. రిపబ్లిక్ డే 68 సంవత్సరాలు అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా ప్రెస్ పెట్టి 68 సంవత్సరాలు ఇండిపెండెంట్ డే అన్నాడు ఆయన. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఆయన జాతీయ గీతం పెడితే నేను రాజీనామా చేస్తాను. జలీల్ ఖాను విజయవాడలో కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే అనే విషయం వైసీపీ నుంచి టీడీపీలో చేరే వరకు కూడా కొద్దిమంది తెలుసు. మీరు జగన్ ఎప్పుడైతే తిట్టారో అప్పుడు పాపులర్ అయిపోయారు. బీకాంలో ఫిజిక్స్ అన్న తర్వాత అంతకు రెట్టించిన విధంగా మీరు మీ మీడియా వాళ్ళు కూడా నిజాలు చెప్తే ఏదైనా మేము అభివృద్ధి విషయం చెప్తే ఇంతే చేస్తారు. ఏదో ఒక జర్కు జోక్ ఉంటేనే దాన్ని పెద్దగా చేస్తారు. కాబట్టి ఇది కూడా చెప్పారా? ఇది కూడా ఒక పాపులారిటీ అనుకుంటా. అంతకన్నా సీనియర్ మోస్ట్ నాయకుడు, మైనార్టీ నాయకుడు ఉన్న జలీల్ ఖాన్కు విశ్వసనీయత లేదు అంటే ఏం చెప్తారు? 100% విశ్వసనీయత ఉంది. నాకు ఎప్పుడూ అన్యాయం జరిగింది. నా లైఫ్ ఇప్పుడు దాకా స్ట్రగుల్. ఇక్కడ పెడితే పండగ అంటారు, లేకపోతే దండగా అంటారు. జలీల్ ఖానే సీట్ అయినప్పుడు డి శ్రీనివాసును పట్టుకొని తిట్టాడు. డి శ్రీనివాసు నాకు సీట్ ఇచ్చి గెలిపించిన జగన్ ని తిట్టిపోశాడు. అది మీకు విశ్వసనీయత ఎక్కడ ఉందండి? డి శ్రీనివాస్ని తిట్టడానికి కారణాలు ఉన్నాయి. నాకు డి శ్రీనివాస్ సీట్ ఇవ్వలేదు, తిట్టారు. సీట్ ఇవ్వలేదని కాదు, మోసం చేశారు. సీట్ ఇవ్వటం వేరు. ముందే చెప్పేసి మీకు రాదండి అని చెప్తే తప్పులేదు. ఓకే, రాజశేఖర్ గారు కూడా నాకు నీకు కష్టమే, నెక్స్ట్ టైం నేను చూస్తానంటే బాధపడ్డాను. అసలు సీటు ఇవ్వటానికి మూల కారణం లేదు. తీసుకొచ్చి సిపిఐ అన్ని కూర్చోబెట్టారు. రెండవ టైం ఇంకొక అమ్మాయిని, రాజకీయాలకు సంబంధం లేని అమ్మాయిని కూర్చోబెట్టారు. ఇది మోసం కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది, ఒకసారి గెలిచారు, మళ్ళీ సీట్ ఇవ్వలేదని తిట్టి టీడీపీలో చేరారు. మీరు టీడీపీలో చేరారు. టీడీపీలో ఉన్నారా అంటే మళ్ళీ కాంగ్రెస్ గెలవాలంటే కాంగ్రెస్ పంచని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా నాకు కొంత ఇక్కడ లోకల్ నాయకుల్లో కొంత ఇబ్బంది జరిగింది. ఈ లోపల రాజగోపాల్ స్వయాన్న మా ఆఫీస్కి వచ్చి తప్పు జరిగిపోయింది, నీలాంటి అగ్రెసివ్ లీడర్ మాకు అవసరం, నేను రాజశేఖర్ గారికి చెప్పా, రాజశేఖర్ గారు తీసుకురామన్నారు నిన్ను అని తీసుకెళ్ళి మళ్ళీ కండవా వేసాడు ఆయన.
సరే అని వెళ్ళినాక మళ్ళీ నన్ను మోసం చేశారు. ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారు వీళ్ళు నాయకులు. ఇంత తప్పులు చేస్తే ఎవడు మాట్లాడరు. ఎక్కడా కూడా నిలకడ ఉండదు జలీల్ ఖాన్ కు. నిలకడలో #1 మనిషిని నేను. చాలా కమిట్మెంట్ గా ఉంటా. 10 ఏళ్ళలో 3 పార్టీలు బారే. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఏమైందంటే పెద్ద చిన్న గౌరవం లేదు. ఒక ఎమ్మెల్యేగా సీనియర్గా కొన్ని సూచనలు చెప్తే వినే పరిస్థితి లేదు. వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పార్టీలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మనం గౌరవించలా. పార్టీలు మోసం చేస్తున్నాయి కాబట్టి మనం ఒకసారి మోసం చేసి చూద్దామని చెప్పి జగన్కి జల్ల కొట్టేసి జంప్ అయిపోయారా? అట్ట కాదు. మనం ప్రజలకు ఓటేశారు. ఆ ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి జరగాలి. పార్టీ మారడం న్యాయం అవుతుందా సార్? గెలిపించిన ప్రజలు ఈ రాష్ట్రంలోనే వైసీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేశాడు. ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు న్యాయం అని చెప్పి ఇంకోటని చెప్పేసి అసలు విషయాన్ని దాచిపెట్టి. అసలు విషయం కాదు. యావత్తు భారతదేశంలో ఇప్పటి నుంచి కాదు, తరాలుగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడే కాదు, కర్ణాటక నుంచి ఎంపీలు తీసుకొచ్చి ఆయన ప్రధానిని కాపాడుకున్నారు. ఏమండి, ఇక్కడ ఒకటే చంద్రబాబు గారు తప్పు చేస్తుంటే మనం బాధపడాలి. పక్క రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతుంది. కర్ణాటకలో జరిగింది. ఇప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అట్లాగే జరుగుతున్నాయి. ఇది కొత్త థీరీ ఏం కాదే సార్. మీరు కొత్తగా పదవి విషయంలో కొత్త లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు 225 అవుతాయి. 225 అయితే మంత్రివర్గ సైజు కూడా పెరుగుతుంది. ఇప్పుడున్న 26 మంత్రులు కాస్త 35, 36 అవుతారు. అప్పుడు ఖచ్చితంగా జలీల్ ఖాన్కి మంత్రి పదవి వస్తుంది. అలాంటి ఆ లెక్కలు ఏమైనా వేసుకున్నారా? ఎవరు? జలీల్ ఖాన్. నేను ఇంతవరకు ఏం లెక్కలు వేసుకోవాలి. కానీ త్వరలోనే మనం ఇది అవుతుంది, బైఫాబ్రికేషన్ అవుతుంది. దాంట్లో మళ్ళీ అది నాకు తెలీదు. నిజంగా వితౌట్ ఎలక్షన్స్ దాన్ని క్యాలిక్యులేట్ చేయనిస్తారా లేదని నాకు తెలియదు. అంటే బీకామ్లో ఫిజిక్స్ లాగా అది కూడా నమ్మారని మీరు? నేను నమ్మలా. నేను అసలు ఆలోచించాను. అంటే ఒకవేళ నిజంగానే నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే 2019 ఎన్నికలలో ఫోర్స్లోకి వస్తాయి. అంటే ఇప్పుడు క్యాబినెట్ కి అప్పుడు క్యాబినెట్ కి సంబంధం ఉండదు. మీరు మళ్ళీ గెలవాలి. ఒక ఆ లెక్క ప్రకారం మంత్రి కావాలంటే గెలుస్తాం. ఇది ఎందుకు తెలుసుకోలేకపోయారు మీరు? ఏది బీకామ్ లో ఫిజిక్స్ లాగా? అసలు నేను చెప్పండి, నువ్వు మధ్య బీకామ్ లో ఫిజిక్స్ అంటున్నావు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 225 సీట్లు అవుతాయి ఏపీలో. అప్పుడు క్యాబినెట్ సైజ్ పెరిగింది. ఎప్పుడు 2019 ఎన్నికలకు. ఇవన్నీ మీరు కూడా ఆ విధంగా కూడా పాపం లెక్కలేసుకున్నారు. అటువంటి లెక్కలు నేను వేసుకోవాలా? నేను చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి మీద చాలా నమ్మకం. ఆఫ్ ది రికార్డ్ చెప్పండి. ఒకటే నా ఆలోచన, బాబు గారికి రిక్వెస్ట్ ఏంటంటే నాకన్నా పార్టీ డ్యామేజ్ అవ్వకుండా మైనార్టీస్ ని కూడా మీరు గౌరవించి ఆదరించాలి. మీకు ఇస్తేనే డ్యామేజ్ అవుతుంది అనుకునే ఈయన పక్కన పెట్టారు. మీకంటే గొప్ప నాయకులు ఎవరు లేరైనా గొప్ప నాయకులు ఉన్నారైనా మైనార్టీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందో నాకు తెలియదు. అయితే మొట్టమొదటిగా నేను బోని కొట్టి వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచి. నేను ఉన్నవాళ్ళు సీనియర్ని. నేను మీ బోని బాగోలేదు. వెనక వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు. తప్పులేదు, సంతోషం. మరి నేను తీసుకొచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారంటే అంతకన్నా ఆనందం ఏంటి? అదృష్టం కూడా ఉండాలి. కొన్ని ఉందా? భగవంతుడు ఇష్టం. చూపించారా ఏమన్నా? అటువంటి ఏం చూపిలా. భగవంతుడి మీద ఆధారపడి ఉన్నా. విప్పు పదవి ఇస్తే తీసుకుంటారా? అది ఏ పదవి అనేది నేను ఆలోచించలా. బాబు గారు ఏది నిర్ణయిస్తే నేను తప్పనిసరిగా. నాకు ఇప్పటికి మీకు చాలాసార్లు చెప్పా, నాకన్నా నా కమ్యూనిటీకి మైనస్ చేయటంలో పార్టీకి డ్యామేజ్ ఉంది. ఓకే, పార్టీ డ్యామేజ్ అయిందా? డ్యామేజ్ అవుద్ది. మీరు చెప్పే లెక్కలు చంద్రబాబు తెలియదా? ఆయన సార్ కూడా చెప్పారు. నాతో పాటు విజయవాడ ఎమ్మెల్యే కూడా వచ్చి చెప్పారు. మీరు చెప్తే బీకామ్ ఫిజిక్స్ అనుకుంటాడు ఆయన మళ్ళీ. అట్లా ఏమనుకోడు. కాదు, ఎందుకు మీకు అంత సీరియస్ గా చేసిన లెక్కలు మైనార్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? చంద్రబాబుతో పాటు ఇంకా అక్కడ పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు, ఇతరులు ఉంటారు. ఒక సెలక్షన్ జరిగేటప్పుడు సీనియర్లు పాలిట్ బ్యూరో సభ్యులు అంతా కూర్చుంటారు. భిన్న అభిప్రాయాలు వస్తాయి. కానీ ఎవరన్నా ఈ పొలిట్ బ్యూరో కానీ సీనియర్లు కూర్చున్న వాళ్ళు కానీ మీ మీద వ్యతిరేకంగా కానీ మీకు పదవీయడంలో అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరైనా ఉందా? నాకు తెలిసిన అనుమానం, నాకు తెలిసినంత అందరు నాకు మిత్రులే. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? లేదు, ఎవరి మీద అనుమానం లేదు. మైనార్టీలకి న్యాయం జరగాలంటే జలీల్ ఖాన్కి మంత్రి పదవి ఇవ్వాలి. అంటే మనకు అనుభవం ఉంది. వాళ్ళ సమస్యలు మేము తొందరగా పరిష్కారం. అంటే వేరే పదవి తీసుకోరు అని నేను చెప్పలా. మీరు అడుగుతున్నా మైనార్టీలకు డిమాండ్ అండి. సిఆర్డీఏ చైర్మన్ ఇస్తా ఉంటారు, తీసుకుంటారా? నేను ఒకటే ఆలోచనలు ఉన్నా. ముస్లిం మైనార్టీలు సాటిస్ఫై అయ్యేటట్టుగా చంద్రబాబు గారు అనుభవం కలిగిన వారు. వారు ఏం చేసినా మేము స్వీకరిస్తాం. దాంట్లో ఎక్కడ మేము వారి గారు మీరు చూశారు, చాలామంది ఇబ్బంది పడి కొద్దిగా బయట వచ్చారు. నేను వెళ్ళా. ఈ మొత్తం మంత్రివర్గ విస్తరణలో ఒక ఎపిసోడ్ కొత్తగా జరిగింది.
ధూళిపాల నరేంద్ర, గౌతు శ్యామసుందర్, శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. జలీల్ ఖాన్ రియాక్ట్ కాలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా డిసిప్లిన్ కలిగిన పార్టీ. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన మీకు తెలుసు డిసిప్లిన్ ని, కాంగ్రెస్ టీడీపీతో పుట్టిన ధూళిపాలకి, టీడీపీతో పుట్టిన బుచ్చి చౌదరికి తెలియదా? వాళ్ళకి కూడా తెలుసు. కానీ నేనేంటంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారిని చూస్తున్నా, ఎన్టీ రామారావు గారి కాడి నుంచి నేనున్నా. ఈ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. దీంట్లో దెబ్బతీస్తారనుకున్నారా? దెబ్బ తీయటం కాదు, మనం ఏదైనా నష్టం జరిగితే సీఎం గారికి వెళ్ళి చెప్పాలి. కానీ నలుగురు చెప్పుని ఉపయోగం ఉండదు కదా. ఉపయోగం ఉందా? కానీ మీరు కూడా సమావేశం పెట్టి అనుచరులతో కొద్దిగా హడావుడి చేయలేదు. వాళ్ళు హడావుడి కాదు, వాళ్ళంతా నా ద్వారా వందల కొద్ది జనం వచ్చారు. అది ముస్లింసే కాదు, ఇతర కులస్తులు కూడా వచ్చారు. ఏమంటారు, ఏంటండి ఇది ఇట్లా జరిగిందని బాధపడ్డారు, ఆవేదన చెందారు. నేను ఒకటే చెప్పా, చంద్రబాబు గారు నాకు తెలిసినంత వరకు ఏ కులానికి అన్యాయం చేయడు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చే వరకు కూడా జలీల్ ఖాన్ ఇలాగే మాట్లాడాడు. జగన్ సమర్థవంతమైన నాయకుడు, ఆయనకు వయస్సు లక్షణాలు ఉన్నాయి, ఆయన కాబోయే సీఎం అని చెప్పారు. ఒకటండి, ఇవాళ మీరు ఎప్పుడైనా మంచి లోతుకి వెళ్తే కానీ అవతల సంగతి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ద్వారా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉన్నాం మేము. ఓకే, ఇంకా చంద్రబాబుకి ఇంకొక 1.5 సంవత్సరాలు టైం ఇస్తున్నారు. చంద్రబాబు గారికి ఇవాళ కాదు, నేను ఎప్పటి నుంచి కూడా పరిచయాలే. గతంలో కూడా చంద్రబాబు గారికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పరిచయం ఉంది. ఆనాడే నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా. అందరికంటే ఎక్కువ నాకు జగన్కి చూపించినట్టే చంద్రబాబు కూడా చూపిస్తారా? అట్లా జగన్ వేరు, చంద్రబాబు వేరండి. జగన్ మూర్ఖుడు, చంద్రబాబు అనుభవశాలి. అర్థంగా జగన్కి చంద్రబాబుకి ఎట్లా కంపేర్ చేస్తారు? ఆయన గోరుకు ఆయన సీట్ ఇచ్చి గెలిపిస్తే ఇచ్చారనేది కాదండి. కావాల్సింది ఇక్కడ పరిపాలన. నాకు ప్రజలు ఓటేశారు, వాళ్ళకి ఏం మాట చెప్పాలి? మేము వెళ్ళి ఏం పని చేశామని చెప్పాలి? వాళ్ళు 5 సంవత్సరాలు ఓట్లేసి వాళ్ళు ఖాళీ కూర్చుంటే ఎంత బాధ ఆవేదన చెందాం మేము ఒకటే చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు పదే పదే నేను ముఖ్యమంత్రి అవుతా అనే పదం మానేయండి. నా తండ్రి ఇంత కష్టపడ్డాడు, 700 మంది ప్రాణాలు ఇచ్చుకున్నారు. కాబట్టి నా తండ్రికి ఇంత అనుభవం, ప్రేమ ఉంది ప్రజలకి, నేను వాళ్ళకి అండగా ఉంటానని చెప్పండి అంటే ఒకరోజు చెప్పడు ఆ పిల్లడు. ఏమంటాడు? బంగ్లాఖాతాలో తెలుగుదేశం. బంగ్లాఖాతం ఈజీ తెలుగుదేశం. చంద్రబాబు అంటే ఏంటి? ప్రపంచంలోనే ఇవాళ ఉన్న లీడర్షిప్లో నంబర్ 1 లీడర్షిప్ చంద్రబాబు. ఇందాకన్నారు 0.5% ఉన్న వాళ్ళు కూడా మంత్రి పదవి ఇచ్చారని. 4 రెడ్లకు ఇచ్చారు టీడీపీలో. రెడ్ లోట్లు వస్తాయా మీ పార్టీకి? ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఎవడికి ఓటేస్తున్నాడో చెప్పలేని పరిస్థితి. క్యాబినెట్ లో మరి మైనార్టీలకి చోటు ఇవ్వకపోయినా కూడా అలాగే ఓట్లు వేసే అవకాశం ఉంది కదా. మైనార్టీకి మేము ఇప్పుడు బాబు గారు త్వరలోనే ఏదో నిర్ణయం తీసుకుంటారు. దాన్ని తీసుకొని మేము పరిస్థితులు అక్కడ సమీకరణలు బట్టి త్వరలో నిర్ణయం తీసుకోవడానికి క్యాబినెట్ సైజు సీజ్ అయిపోయింది. 26 మంత్రులు ఉండాలి క్యాబినెట్లో, 26 మంది మంత్రులు ఉన్నారు. ఇంకెక్కడ అవకాశం ఉంది? మీకున్న ఆశ ఏంటి? నాకు ఆశ ఏం లేదు. నా కమ్యూనిటీకి న్యాయం జరగాలనేది నాకు మా ఆవేదన ఉంది. కమ్యూనిటీకి న్యాయం జరగాల, జలీల్ ఖాన్కి న్యాయం జరగాల? జలీల్ ఖాన్కి జరిగినా కమ్యూనిటీకి జరిగినట్టే, కమ్యూనిటీకి జరిగినా జలీల్ ఖాన్ జరిగినట్టే. ఓకే, జలీల్ ఖాన్కి ఏ న్యాయం జరిగితే న్యాయం జరిగినట్టు అవుతుంది? మీ మొత్తం నిర్ణయించాల్సింది నేను కాదు కదా, ముఖ్యమంత్రి గారు నిర్ణయించాలి, నేను కాదు కదా. ఇక ఆశ ఉందా మీకు? ఈ 2 ఏళ్లలో నాకున్న అనుభవంలో చంద్రబాబు గారు ఎవరికి నిరాశ పెంచడు. ఆయన డెఫినెట్గా సాటిస్ఫై చేస్తాడు. ఏ కోణాల నుంచి బాగా సర్దిద్దాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. పదవి విషయంలో చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయాలని కూడా చూశాడు జలీల్ ఖాన్. అందుకనే చంద్రబాబుకు కోపం వచ్చి చివరి వరకు ఆలోచించిన పేరుని జనాన్నంతా పోగేసి మైనార్టీలందరూ ఏకం చేసేసి చంద్రబాబు మీదకి తోలాలని చూశారా లేదా? ఇవన్నీ మీరు కొత్తగా నింద ఏమిటి నా మీద? జీవితం బాగా నాయకుల్ని మీరు విజయవాడ రప్పించారా లేదా? ఏ ఒక్కడిని పిలవాల, ఏ ఒక్కడిని. స్వయన్న పాప వాళ్ళు వచ్చారు, బాధ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చెప్పకుండానే మీ పేరుతోటి అన్ని ప్రార్థనలు జరిగినాయా మసీదుల్లో? వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు మన ఏ కులానికి వాళ్ళు చేస్తారు, తప్పే ఉంది దాంట్లో. మా మంత్రి పదవి రావాలని అన్ని మసీదుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, తప్పే ఉంది దాంట్లో. జగన్ను తిడితే మంత్రి అయిపోవచ్చు అనుకున్నారు. మీతో పాటు మీ సోదరులు కూడా ఎవరైతే అసెంబ్లీలో జగన్ పట్టుకొని ధూమ్ధామ్గా తిట్టారో వాళ్ళందరికీ కూడా నిరాశ మిగిలింది. ఈ కంటిన్యూ చేస్తారా? జగన్ తిట్టడం ఆపుతారా? అసలు రాజకీయవేత్త అన్నవాడు మీడియాలో వచ్చి లేకపోతే అసెంబ్లీలో తిట్టే మంత్రి అయిపోతా ఉన్నవాడు రాజకీయ అనుభవం లేనివాడు. జగన్ తిరిగితే చంద్రబాబు దగ్గర తీసుకుంటారని. అసలు కానీ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. జగన్ తిట్టిన వాళ్ళందరూ క్యాబినెట్ లోకి వెళ్ళిపోయారు, తిట్టిన వాళ్ళందరూ క్యాబినెట్ బయట ఉన్నారు. అది అట్లా అనుకునే వాళ్ళు రాజకీయ అవగాహన లేని వాళ్ళు. స్క్రాప్ బిజినెస్ నడుస్తుందా? నేను బిజినెస్ మానేసా కంప్లీట్గా. జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు అలాగే అనుకుని ఉంటారా స్క్రాప్ అని? నేను స్క్రాప్ బిజినెస్ అని కాదు పరిస్థితి. నేను షిప్ బ్రేకర్లు చేశా. అది స్క్రాపే కదా? అంత మిషనరీ బిజినెస్. జలీల్ ఖాన్కు మంత్రి పదవి ఇస్తే ఎంతమంది మైనార్టీ ఎమ్మెల్యేలు గెలిపించగలుగుతారు?
సంఖ్య అనేది ఎవరు చెప్పలేరు. కానీ నేను అనుకున్నా, ఒక ప్లాన్ వేసుకున్నా, రాయచోటి నుంచి శ్రీకాకుళం దాకా ఎక్కడైతే బలంగా మైనార్టీ వర్గాలు ఉన్నాయో, లేకపోయినా చోటు కూడా కొద్ది గొప్ప మన్నా ఉన్నా వాళ్ళకి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ రకంగా మనకి అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నప్పుడు ఆయనకి మద్దతు ఉండాలనేది వాళ్ళకి కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ నాకుంది. దాంతో నేను అట్లా ప్లానింగ్ చేసుకున్నా. కెపాసిటీ ఉందని మీరు అనుకున్నారు, ఆ కెపాసిటీ లేదనుకో చంద్రబాబు అనుకున్నట్టున్నారు. చంద్రబాబు గారికి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది, 100కి 101% నా పట్ల. మీరు సీరియస్ హీరో లాగా అవుతానుకున్నారు, ఆయన ఏమో కామెడీగా తీసుకున్నట్టున్నారు. సీరియస్ హీరో కామెడీ హీరో అనేది కాదు, ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి. అక్కడ ఏంటంటే మనం సబ్జెక్ట్ లేదనుకున్నారా? అంటే కాదు, కొన్ని సమీకరణల వల్ల ఆయన వైసీపీ నుంచి 4 తీసుకున్నారండి మీతో పాటు మీతో కంటే వెనక వచ్చిన వాళ్ళు. మీకు ఎందుకు రాలేదు అవకాశం? మీరు ఏమైనా విశ్లేషించుకున్నారా? అది వాళ్ళు తగ్గించి మీకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఒక 4 తీసుకోవాలనుకుంటుంది. ఇవాళ కాదు రేపు అవుద్ది. ఏదో రకంగా ముస్లింస్ని ఆయన న్యాయం చేస్తాడు తప్పనిసరిగా. వేరే అసలు చేస్తే చంద్రబాబు భయపడతారనుకున్నారా? చంద్రబాబు భయపడతారని కాదండి ఇక్కడ సమస్య. ఇప్పుడు అది చేయటం పెద్ద గొప్పతనం కాదు. ఓకే, మీ బాండ్ అవమా చేసినట్టు అట్టా నేను చేయలా. నేను ప్రజా సమస్యల మీద ఆయన చేసింది కరెక్టేనా? ఆయన గురించి నేను చెప్తాను, మంచి బాబు పక్క నియోజకవర్గం. నేను వేరే వాళ్ళ గురించి అసలు కామెంట్ చేయండి. నేను ఆయన అలిగాడు, అసలు అలిగాడో నవ్వాడో నాకు అనవసరం. నేను వేరే వాళ్ళ గురించి అసలు సింగిల్ పాయింట్ కూడా కామెంట్ చేయండి. నా గురించి అడగని మేము చెప్తాను. ఇక్కడ చంద్రబాబు మీద ఎప్పుడు దాకా జలీల్ కానీ కోపం రాకుండా ఉంటుందో మేము తెలుసుకోవచ్చా? ఆయన పనితీరు అట్టగా ఉంది. ఆయన ఎట్టా అభివృద్ధి చేస్తున్నాడు. ఇవాళ మేము ఉంటున్నామంటే పనితీరు కాదు, పదవుల విషయంలో మీకు ఎప్పుడు వరకు పదవులు ముఖ్యం కాదు కదా. నా ఒక్కరి సమస్య కాదు. ఇవాళ అన్ని కులాలు భావితరాలు సంతోషంగా ఉండాలంటే అటువంటి ముఖ్యమంత్రి ఉండాల్సిందే, తప్పనిసరి. అది ఇప్పుడు నా స్వార్థం చూసుకుంటాం కాదు. ఒక ఇబ్బంది ఏమవుతుందంటే అందరితో పాటు ముస్లింస్ కూడా న్యాయం చేస్తే బాగుండేదని జలీల్ ఖాన్ మంత్రి పదవి కావాలన్నారు. నేనే మైనార్టీలకు న్యాయం చేశారన్నారు. మీరు సూటిగా చెప్పండి. సూటిగా ఒకటే చెప్తున్నా, ముస్లిం మైనార్టీని కూడా క్యాబినెట్ నవ్వకుండా చెప్పండి. నవ్వుతూనే చెప్తున్నా, నవ్వకుండా చాలా ఇదిగా చెప్తున్నా. బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అన్ని కులాలకి న్యాయం చేస్తున్నారు. మరి దురదృష్టం మన అదృష్టం మనకు తెలియదు, ఏదో క్యాబినెట్లో రాలేదు. ఇవాళ చంద్రబాబు గారు తనలో ఒక ఆలోచన ఉంది, నేను ముస్లింస్కి డెఫినెట్గా న్యాయం చేస్తానని చెప్తున్నారు, త్వరలోనే చేస్తానని కూడా చెప్తున్నారు. మనం తొందరపడితేటగా మనం తొందరపడకూడదు. సమయం సందర్భం వెయిట్ చేయాలి. దాని ఒక ఫలితం మనం తీసుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప మనం ఏదో పిచ్చి మాటలు పిచ్చివాడు ఈ ఆటలు చేస్తే దానివల్ల కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది. దానివల్ల ఫలితం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా మళ్ళీ? డెఫినెట్ గా చేస్తాం. టీడీపీ నుంచే పోటీ చేస్తారు డెఫినెట్ గా. ఏ పార్టీలోకి వెళ్ళరు అవతల మళ్ళీ వేరే అనుభవం కలిగిన నాయకుడు ఉన్నప్పుడు వెళ్తాం. మన బుద్ధి తక్కువని. ఓకే, ఇంత సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడు ఇంకో పార్టీ వెళ్లాల్సిన అవసరం ఉంది నాకు. ఓకే, సంతోషంగా ఉన్నా చాలా నేను. థ్యాంక్ యూ అండి. ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ మనసులో ఉన్న మాటలను, మంత్రి పదవి కావాలనే కోరికలాగే ఉంచుకొని దాన్ని చెప్పినట్టుగానే చెప్పినట్టుగా ఉండి చంద్రబాబు మీద ఆశలు పెట్టుకున్న మీ ఆశలు నెరవేరాలని మళ్ళీ ఇది జలీల్ ఖాన్తో ఫేస్ టు ఫేస్. ఆయన మంత్రి పదవి రాలేదన్న నిరాశ అయితే లోపల ఉంది, కానీ చంద్రబాబు నాయుడు మీద ఆశలు అయితే పెట్టుకొని ఉన్నాను, నిరాశ చెందకూడదు, ఆగ్రహం ఆవేశం అనేది మంచిది కాదు అని ఆయన చెబుతా ఉన్నారు. వచ్చే వారం మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.